మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఆయన చేరుకుంటారు. విచారణకు బయలుదేరినప్పుడు దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న పోలీసులకు మీడియాకి అభివాదం చేస్తూ వెహికల్లో బయలుదేరారు. ఆయనతో పాటు మరొక వెహికల్లో అల్లు అరవింద్ అలాగే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా బయలుదేరారు. కానీ లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి మాత్రం అడ్వకేట్ ని మాత్రమే అనుమతిస్తారు. విచారణ సమయంలో అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆయనతో పాటు అల్లు అర్జున్తో పాటు పోలీస్ స్టేషన్ లోపలికి విచారణకు హాజరవుతారు. మరి కాసేపట్లోనే ఆయన వెహికల్ అక్కడికి చేరుకుంటుంది. ఆ నేపథ్యంలో పూర్తిగా భారీ బందోబస్తు నడుమ ఆయన లోపలికి వెళ్ళబోతున్నారు. అర్జున్ని చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ విచారించబోతున్నారు. సంధ్యా థియేటర్లో ఘటన జరిగిన సమయంలో వీరే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి సో వీరి మధ్య అసలు ఏం జరిగిందనేది వివరాలు కూడా ఒకసారి రాబట్టబోతున్నారు. సో ఎస్, మనం ఏ క్షణమైనా అల్లు అర్జున్ వెహికల్ స్టేషన్కి చేరుకునే విజువల్ మనం చూడబోతున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం ఒక మీడియా పరంగా కూడా అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కొద్ది క్షణాల క్రితం ఉన్న విజువల్స్. ఒకసారి వాళ్ళు అక్కడ బయటే కూర్చుని జనరల్ డైరీతో పాటు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది యాక్టివిటీ రికార్డ్ చేయడానికి అక్కడే ఉన్న వారందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. అండ్ పోలీస్ పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విజువల్స్లో ఏకంగా పదుల సంఖ్యలో మనకు అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు. బహుశా భారీగా వచ్చే వెహికల్స్ కావచ్చు వీటన్నిటిని కంట్రోల్ చేయడం ఈసారి మాత్రం ఎక్కువగానే మనకు పోలీస్ బందోబస్తు మనకు కనిపిస్తోంది. సో అడ్వకేట్ సమక్షంలో అల్లు అర్జున్ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు ప్రెస్ మీట్కి సంబంధించి కూడా బహుశా అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది. బెయిల్ అంటే మధ్యంతర బెయిల్లో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం అనేది బహుశా వాళ్ళ పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. పర్మిషన్ కూడా తీసుకోకుండా రూల్స్కి విరుద్ధంగా పెట్టారనే ఒక వాదన కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా బహుశా పోలీసులు అడిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్లో ఘటనకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు ఉండబోతున్నాయి. బికాజ్ వారు చెప్పామని చెప్తున్నారు, వీరు తన వరకు చేరలేదు ఇన్ఫర్మేషన్ అని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యింది, ఏది నిజం, ఏం జరిగింది అనే దానికి సంబంధించి బహుశా ఇప్పుడు పూర్తిగా క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.